నమస్తే, వెల్కమ్ టు లియో. విశ్వంబర వచ్చేస్తున్నాడు. అయితే సూపర్ డూపర్ ఒక సక్సెస్ఫుల్ డేట్తో రాబోతున్నారు. మొత్తానికి ఏ డేటు ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. విశ్వంబర అతి తొందరలో అయితే ఒక మంచి డేట్తో వస్తున్నారు. ఆ డేట్కున్న ప్రత్యేకత ఏంటి, విశ్వంబర అదే రోజు రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే వాటికన్నా ముందు ఈరోజు ప్రోమో రిలీజ్ అయింది. విశ్వంబర ఫస్ట్ సింగిల్ సంబంధించిన ప్రోమో. రేపు శనివారం నాడు 11:12 ఉదయం 11:12కి పాట రిలీజ్ కాబోతుంది. పైగా ఈ పాటకు సంబంధించింది ఏంటంటే చిరంజీవి గారు జై శ్రీరాముడు ఆయన వాయిస్తోనే అంటాము. రామ సెంటిమెంటు ఇండస్ట్రీలో నడుస్తూ ఉన్నది. ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అంత రామమయమే. కాబట్టి ఆ రాముడి పాటే రామ 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 అంటూ రాముడి పాటనే ఆస్కార్ విన్నర్ అయిన కీరవాణి గారు స్వరకల్పనలో, మరి సాహిత్యం పరంగా చూసుకుంటే రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యము, మొత్తానికి ఒక సెంటిమెంట్, మంచి సెంటిమెంట్తోని పాట రిలీజ్ చేస్తారనుకోవాలి. మరి ఈ పాట పరంగా చూసుకుంటే లిరిక్ అయితే ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒక డివోషనల్ టచ్. ఎందుకంటే సినిమా విశ్వంబరే ఒక విధంగా చెప్పాలంటే అంటే విఎఫ్ఎక్స్ కానీ సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ వెళ్తున్న సినిమా. పైగా పోస్టర్ రిలీజ్ చేశారు వాళ్ళు. చిరంజీవి గారి మెడ మీద హనుమంతుడి వేషం ఉన్న బాలుని కూర్చోబెట్టారు. చిరంజీవి గారికి అంటే హనుమంతుడి భక్తి. మరి ఆయన చిరంజీవి అని పేరు పెట్టుకోవడానికి వెనకాల కారణం కూడా ఆ భక్తి అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ సెంటిమెంట్తోనే రామభక్తుడికి మరి హనుమాన్కి ఈయన జై శ్రీరామంటూ ఈయన నోట పలికించి ఆయన తల భుజం మీద ఎక్కించుకోవటం అనేది ఒక సెంటిమెంట్గా ఫీల్ అయ్యారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ సెంటిమెంట్తోనే వీళ్ళు ఈ సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు రేపు. అయితే సాధారణంగా చిరంజీవి గారికి హనుమంతుడు అంటే ఎంత ఏమంటారు భక్తి అనేది మనకు తెలుసు. నిన్నగాక మొన్న ఏదైతే మార్క్ శంకర్ సింగపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారితో ఫోటో ఉంటూ మమ్మల్ని మా పిల్లవాడిని కాపాడింది మాత్రం ఖచ్చితంగా హనుమంతుడే అంటూ అక్కడ కూడా హనుమంతులు వారిపైన ఉన్నటువంటి తన భక్తిని నిరూపించుకున్నారు. అదేవిధంగా చూసుకుంటే గతంలో కూడా జై చిరంజీవి కావచ్చు, ఇలాంటి సినిమాలు కూడా చాలా వరకు ఉన్నాయి. సో మొత్తానికి హనుమంతుడి సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవ్వబోతుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు అది సింగపూర్లో కోలుకుంటున్నాడని చెప్పి వాళ్ళు ట్వీట్ కూడా పెట్టారు. కాబట్టి బాబు కోలుకుంటున్నాడని, కాబట్టి వాళ్ళు ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి పర్యవేక్షించి వచ్చారు. ఫోటోలు కూడా రిలీజ్ అయినాయి బయటికి. ఆ బాబు కూడా కోలుకుంటున్నాడు. ఇప్పుడు ఆంజనేయుడి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఫస్ట్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అప్పుడు కూడా అసలు కళ్యాణ్ అనే పెట్టారు. ఒక కొత్త హీరో ఈ అబ్బాయి ఎవరో చెప్పండి అంటూ కళ్యాణ్ అని పెట్టారు. కళ్యాణ్తో స్టార్ట్ అయిన అతనికి మళ్ళీ కింద పవన్ అనే పేరు చేర్చారు. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అంత పెద్ద హిట్ ఏం కాదు, అది పర్లేదు అనిపించిన సినిమా. కానీ ఎప్పుడైతే ఆ పవన్ కళ్యాణ్ అని మార్చుకున్నారో మరి వాళ్ళకి అన్ని హిట్లు వచ్చినాయి. వరుస పెట్టి హిట్లు సుస్వాగతం వరకు కంటిన్యూగా, మరి గోకులంలో సీత కానీ సుస్వాగతం కానీ ఆ స్టార్టింగ్లో వచ్చే సినిమాలు అన్ని సినిమాలు వరుస పెట్టి హిట్లు అవుతూ వచ్చినాయి. ఖుషి కానీ ఇలా ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా వర్కౌట్ అయింది. పైగా వాళ్ళ మదర్ పేరు కూడా అంజనాదేవి కావటం, అది కాకతాళీయమే కావచ్చు. కానీ అంటే ఆ ఆంజనేయుడికి మరి వీళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒక అది భక్తి సంబంధం అని చెప్పాలి. అది కాపాడుతున్నాడేమో అనిపిస్తుంది ఆ ఫ్యామిలీని ఆంజనేయుడు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే రిలీజ్ డేట్ కూడా ఒక ప్రత్యేకత ఉంది, దీనికి గతంలో ఒక చరిత్ర ఉంది అని చెప్పేసి అయితే అంటున్నారు. మొత్తానికి ఆ డేట్ ఏంటి, ఆ డేట్ విశేషాలు ఏంటంటే May 9 అండి. జగదేక వీడు అట్లా వస్తుంది వైజయంతి బ్యానర్ మీద. మరి పెద్ద అప్పట్లో శ్రీదేవి గారి కాంబినేషన్లో చిరంజీవి గారి సినిమా అంటే ఎస్పి పరశురామ్ కూడా శ్రీదేవి గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా. శ్రీదేవి మరి ఎన్టీ రామారావు గారు లాంటి దిగ్గజాల పక్కన, అక్కినే నాగేశ్వరరావు ఎన్టీ రామారావు పక్కన చేసిన శ్రీదేవి గారితో చిరంజీవి గారు చేయటం అనేది కూడా ఒక విశేషం. పైగా వైజయంతి బ్యానరు ఆ ఎన్టీఆర్ చేతుల మీదుగా స్థాపించబడిన ఆ బ్యానర్ సినిమాలో చిరంజీవి గారు శ్రీదేవి గారు జంటగా నటించడం గొప్ప విశేషం. ఆ సినిమా రిలీజ్ అయింది కూడా May 9వ తారీఖునే. అది ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. ఎందుకంటే పాటల పరంగా చూసుకున్నా, పైగా దాని స్క్రీన్ ప్లే విషయంలో చాలామంది సత్యానంద్ గారు కానీ, యండమూరి వీరేంద్రనాథ్ కానీ ఇట్లా అతిరథ మహారథులంతా పనిచేశారు ఆ సినిమా విషయంలో. మరి రాఘవేంద్ర గారి డైరెక్షన్లో అంత పెద్ద హిట్ అయింది అది. మరి ఆ May 9కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఈసారి కూడా ఈ May 9నే వీళ్ళు డేట్గా నిర్ణయించారు. ఇప్పుడు దాకా ఏంటంటే అసలు ఈ సినిమా పైగా ఆషికా రంగనాథ్, త్రిష, స్టాలిన్ తర్వాత త్రిష చిరంజీవి గారితో చేస్తున్న సినిమా. ఇప్పుడు త్రిష కూడా చాలా చేతిలో సినిమాలు ఉన్నాయి.
మరి వీళ్ళ కాంబినేషన్లో బింబిసార తర్వాత వశిష్ఠకి ఇచ్చారు ఇది అవకాశం. ఎందుకంటే రెండో సినిమానే చిరంజీవి గారి సినిమా రావడం ఆ వశిష్ఠకి కూడా అదృష్టం అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ లాంటి హీరోతో చేసుకుంది, తర్వాత వెంటనే ఒక పెద్ద మెగాస్టార్తో సినిమా రావడం, అది సోషియో ఫాంటసీ కాన్సెప్ట్లో రావడం. మరి ఆ మధ్యన వచ్చిన గ్లింప్స్కి కొద్దిగా నెగిటివ్ టాక్ వచ్చినా కానీ ఆ తర్వాత అన్నింటినీ కవర్ చేసుకుంటూ విఎఫ్ఎక్స్ పరంగా ఎక్కడ రాజీ పడకుండా వాళ్ళు టైం తీసుకుని రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమాని. అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే మే 9వ తారీఖు రాబోతుంది. అదే విశ్వంబర అంటేనే చాలా బరువుతో కూడినటువంటి ఒక పదం కింద తీసుకోవచ్చు. మొత్తానికి విశ్వంబర అంటే ఏంటి? శ్రీనారాయణ రెడ్డి గారు విశ్వంబర పేరుతో ఒక సంకలనం చేశారు, అది ఆ బుక్. దానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అంటే ఆ విశ్వంబర ఆ టైటిల్లోనే ఎందుకంటే ఒక శక్తి స్వరూపుడు. ఇప్పుడు విరాట్ పురుషుడు అంటాం మనం, విశ్వంబరుడు అంటే విరాట్ పురుషుడు అన్న విశ్వంబర అన్న దాదాపు ఒకటే. కాబట్టి అనంతం, దానికి మీనింగ్ ఏంటంటే అనంతం అని చెప్పాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిపి చెప్పవచ్చు అసలు చెప్పాలంటే. అది దైవ సంబంధించిన పేరు కాబట్టి ఆ తరహా పేరు పెట్టారు. పైగా అది రేర్ టైటిల్, సినిమాకి అసలు పెట్టే టైటిల్ అయితే కాదు అది సినిమాలకి. ఎందుకంటే అంత హెవీ టైటిల్ కానీ అందమైన టైటిల్ దొరికింది వీళ్ళకి. ఈ మధ్యన స్కంద అనే సినిమా టైటిల్ వచ్చింది. ఆ స్కంద టైటిల్కి విశ్వంబర టైటిల్తో పోలిస్తే మనకేంటంటే ఒకది అఖండ కానీ స్కంద కానీ ఇవన్నీ హెవీనెస్ ఉన్న టైటిల్స్. శివుడికి సంబంధించిన పేరే అఖండ, అది కూడా ఒక సెంటిమెంట్ లాగా పెట్టాలి. అంత హెవీనెస్ బాలయ్య బాబు ఎట్టగా అఖండ లాంటి హెవీ టైటిల్తో వచ్చాడు కాబట్టి ఆ టైటిల్ నిజంగా రావటం కూడా గొప్ప విషయం వీళ్ళకి, స్ఫురణకు రావటం అనేది. విశ్వంబర అంటే అద్భుతమైన టైటిల్ అని చెప్పాలి. సో చూద్దాం సార్. మొత్తానికి రేపు శనివారం రోజు ఏదైతే ఉందో 11:12 ఏదైతే సాంగ్ రాబోతుందో ఒక అప్డేట్ అయితే రాబోతుందో. సో చూద్దాం. మొత్తానికి విశ్వంబర వచ్చి మే 9వ తారీఖున ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.